నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు కిరాయి రౌడీ ముక్కలు రెచ్చిపోతున్నారు. టీడీపీ శ్రేణులు సానుభూతి పరులపై వరుసగా దాడులు, హత్యాయత్నాలకి పాల్పడుతున్నారు. నడి రోడ్లలో కర్రలు, మారణాయుధాలు చేతబట్టి హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత గంపా విజయ్ ఇంటిపై వైసీపీ రౌడీ ముక్కలు దాడి చేశాయి. అలాగే చింతోపులో టీడీపీ కార్యకర్త చంద్రశేఖర్, ఆయన తల్లి దొరసానమ్మలపై కూడా దాడికి పాల్పడ్డారు. ఇక వెంకటాచలంలో షేక్ నూర్జహాన్ అనే మహిళని తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి తెగబడ్డారు. దీంతో పలు గ్రామాలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి. వైసీపీ అరాచకాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ అరాచకాలని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో టీడీపీ శ్రేణులు సానుభూతి పరులే లక్ష్యంగా వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. మూకలు కూడా వారిపై దాడులకి తెగబడుతున్నాయి. ఎస్పీ దృష్టికి కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. ఇక్కడ ఏం జరుగుతోంది? తాజా సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్. విజయచంద్రిగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సర్వేపల్లిలో పరిస్థితి చాలా ఉద్రిక్తతగా ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఓటమి భయం వైసీపీని వెంటాడుతుంది. దాంతో ఎవరైతే టీడీపీ కోసం పనిచేశారో టీడీపీ శ్రేణులు, అలాగే సానుభూతి పరులు, వాళ్ళ పైన వరుసగా దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర ప్రాంతాల నుంచి నెటోరియస్ క్రిమినల్స్, కరుడుగట్టిన నేరస్తులను ఇక్కడ దించినట్లుగా చెప్పుకొస్తున్నారు. వెంకటాచలంలో పార్టీ కార్యాలయంలోనే 30 మంది కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారని చెప్పి చెబుతున్నారు. అలాగే వీళ్ళంతా కూడా వైసీపీ గూండాలు నడి రోడ్ల మీదకి కర్రలు, మారణాయుధాలు తీసుకొచ్చి హల్చల్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని వాళ్ళ పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వేపల్లిలో టీడీపీ నేత గంప విజయ్ ఇంటి మీదకి ఒక్కసారిగా వైసీపీ గుండాలు వెళ్లారు. ఆ ఇంటిని చుట్టుముట్టి పెద్ద ఎత్తున దుమ్మి చేసి గందరగోళం సృష్టించారు. ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి దడులన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీనిపైన ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు విజయ్ పైన యాక్షన్ తీసుకుంటామంటూ చెప్పటం తీవ్ర విమర్శలు తావిచ్చింది. అలాగే చింతోపులో చంద్రశేఖర్ అనే కార్యకర్త ఉన్నారు. ఆ చంద్రశేఖర్, ఆయన తల్లి దొరసానమ్మల పైన వైసీపీ గుండాలు దాడి చేయడం జరిగింది. దాంతో వాళ్ళిద్దరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంకటాచలంలో షేక్ నూర్జహాన్ అనే మహిళా కార్యకర్త, ఆమెను కూడా తీవ్ర స్థాయిలో దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారు. ఆమె కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు పట్టించుకోలేదు. ఈ సర్వేపల్లిలో సిఐలు, ఎస్ఐల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు వైసీపీ అరాచకాలకు పాల్పడుతుంటే కనీసమైనటువంటి చర్యలు కూడా పోలీసులు తీసుకోవడం లేదని టీడీపీ శ్రేణులు, కూటమి పార్టీల శ్రేణులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ వైసీపీ అరాచకాల పైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా చాలా గ్రామాల్లో, అనికేపల్లి వంటి గ్రామాల్లో కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద చాలా గ్రామాలు భయంతో భీతిల్లిపోయే పరిస్థితి. వైసీపీ గుండాలు ఒకవైపు, బయట నుంచి వచ్చినటువంటి కరుడు గట్టిన రౌడీ మోకలు మరొక వైపు ఎక్కడికక్కడ గ్రామాలు హల్చల్ చేస్తూ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తావగొడుతున్నారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ గ్రామాల్లో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయంతో భీతిల్లిపోతూ ఏ క్షణాన ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఎప్పటికైనా సరే బయట నుంచి వచ్చినటువంటి ఆ రౌడీ మొక్కల్ని ఇక్కడి నుంచి పంపించేయటం, అలాగే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. యాక్చువల్ గా ఎన్నికలకి 2 నెలల ముందు
గెలుపు మాదే అంటూ మంత్రి కాకానితో పాటు ఆయన అనుచరులు చెప్పుకొచ్చారు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఊళ్ళే ఖాళీలయ్యి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతు పలికారు వాళ్ళంతా కూడా. ఎన్నికలు దాదాపు 84% ఓటింగ్ జరిగింది. ఎక్కడెక్కడి నుంచో విదేశాల్లో ఉన్నవారు సైతం పరుగున తమ ప్రాంతాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులోనూ సోమిరెడ్డి చాలా సార్లుగా అక్కడ పోటీ చేస్తున్నారు. ఈసారి గెలిపించాలని పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలో ఓడిపోతామనే భయంతో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్పుకొస్తూ ఉన్నారు.